ఆ ముగ్గురు ఆదివాసీ బిడ్డలు ఇప్పుడు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులయ్యారు. 3 జిల్లాలకు ఆదివాసీలనే సెలెక్ట్ చేసింది. అంతేకాదు కొమురంభీం జిల్లాకు ఆదివాసీ మహిళను అధ్యక్షురాలుగా నియమించారు. ఇది రాష్ట్రంలోనే ఫస్ట్ టైం అంటున్నారు లీడర్స్. సంక్షేమ పథకాలను గడప గడపకు చేర్చుతామంటున్నారు కొత్తగా ఎన్నికైన లీడర్లు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లా అధ్యక్షునిగా ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, ఆదిలాబాద్ అధ్యక్షునిగా నరేష్ యాదవ్, కొమురంభీం జిల్లా సారథిగా ఆత్రం సుగుణను ప్రకటించారు. ఈ ముగ్గురు గిరిజనులే కావడం విశేషం. ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, ఆత్రం సుగుణ వీరిద్దరు గొండు సామాజిక వర్గానికి చెందినవారు. నరేష్ యాదవ్ లంబాడి సామాజిక వర్గానికి చెందినవారు. వీళ్లంతా కాంగ్రెస్ లో అట్టడుగు స్థాయి నుంచి ఎదిగిన వారే, ఉన్నత విద్యావంతులు కూడా. ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మారుమూల ప్రాంతంలోని గూడెం బిడ్డ. ఇప్పటికీ కుటుంబ సభ్యులు ఇందిరమ్మ ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇందిరమ్మ ఇళ్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అంకిత భావంతో సేవ చేసే బొజ్జు పటేల్ను నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షునిగా నియమించింది పార్టీ. ఇక ఆత్రం సుగుణ సామాన్య గిరిజన మహిళ. రాజకీయాలలో రాకముందు టీచర్. గత పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అందుకే కొమురంభీం జిల్లా అధ్యక్షురాలుగా పార్టీ నియమించింది. 2 ఆదివాసీలను పార్టీ సారథులుగా నియమించడంపై గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షునిగా నియమించిన నరేష్ యాదవ్ ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీ వీడలేదు. అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తి సేవలను గుర్తించి అధ్యక్షునిగా నియమించింది. పనిచేసే అట్టడుగు వర్గాల బిడ్డలకు పదవులతో పట్టాభిషేకం చేసింది హస్తం పార్టీ. 2 ఆదివాసీ బిడ్డలు, 1 లంబాడి బిడ్డకు డీసీసీ అధ్యక్షులుగా నియమించడంపై ఆదివాసీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది చరిత్రలో నిలిచిపోతుందంటున్నారు. ఈ నియామకాలతో వెనుకబడిన వర్గాలకు మంచి గుర్తింపు లభించినట్లయిందంటున్నారు లీడర్లు. ఈ నియామకాలతో ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్ జిల్లాలో సామాజిక, రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.